ఎంత లేతగా ఉన్నదే మొక్క వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోనా పుంగవా పులకింతుస్తే రాగవా. ఈ రోజు నేను ఇలా వచ్చేసాను కాబట్టి మీ అందరికీ తెలిసినట్టు కామెడీ క్వీన్స్ లేడీ స్పెషల్. Let me call upon stage the three comedy queens for today. Yoda sisters, Priya and Shweta. బోయ్య బారమంటే ఏలూరే అలవారు మంచం నెల్లూరే. ఓ ముత్యాలమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. నీ సుబ్బులోయమ్మ నీకు సుక్కలేనమ్మ సిరి నవ్వులోయమ్మ చంద్రవంకలేనమ్మ. యాంకర్ రవి చూసారా ఎలా ఉన్నాడు? యాంకర్ రవి నీకు మేము అందరం కలిసి డబుల్ రొటేట్. మా అందమైన బ్యూటిఫుల్ గర్ల్స్ వచ్చేసారు. శ్వేత ఇస్ హియర్ ఫర్ ద ఫస్ట్ టైం. శ్వేత ఎలా అనిపిస్తుంది పటాస్కి రావడం? గీత లేనిది ఎవరికన్నా ఎపిసోడ్ లో ఏమనిపిస్తుంది? గీతలు పీతలు రోతలు మాకొద్దు. Let's start comedy quiz. ఇక గీత లేకపోతే నేను యాంకరింగ్ కూడా వదిలేస్తాను అంటున్న రవిని మనం పక్కన పెట్టేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. నీకు లైఫ్ లో పటాస్ ఇంపార్టెంటా గీత ఇంపార్టెంటా ఈ రోజు తేలిపోవాలి. మూడు లెక్క పెడతా. గీత 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 నీకు మూడు లెక్క పెడతా. వస్తే ఇక్కడ ఓకే, లేకపోతే నేను స్టార్ట్ హలో గీత, ఐ లవ్ యూ టూ బేబీ. సరే బుజ్జి, నువ్వు చెప్పావు కాబట్టి పంచ్ పటాకా ఇవాళ చేస్తా. అది రా ఫోను ఎద్దవతు, అది రా ఫోను ఎద్దవతు. ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ మనం చనిపోయే ముందు ఎలాంటి మంచి పని చేస్తాం. నేను చనిపోయే ముందు నా లవ్ బ్రేకప్ చేసుకుందాం అనుకుంటా. అది నీ గర్ల్ ఫ్రెండ్ కి మంచి పని, నీకెట్టయితది? దరిద్రాన్ని వదిలించుకోవడం మంచి పనే కదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చనిపోబోతున్నావు, నేనే నీ గర్ల్ ఫ్రెండ్, ఎట్లా వదిలించుకుంటావు? ఏం చెప్తావు? సింపుల్ అక్క, సింపుల్ అక్క. అక్క అంటే శ్రీరే నువ్వు చచ్చిపోతున్నావు కదా, చచ్చిపోయే ముందు నన్ను షాపింగ్ తీసుకుపోవా ప్లీజ్. జీవితం మొత్తం సంకనాకి ఇచ్చిన, ఈ సచ్చే టైంలో కూడా ఇచ్చిపెట్టాను, ఇప్పుడు కూడా సంకనాకి ఇస్తావా? నేను చనిపోయే లోపు నా పిల్లని ఒక్క రోజైనా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. నేను చనిపోయే ముందు పటాస్ ని దత్తత తీసుకోవాలనుకుంటున్నా. నిన్ను 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 వాళ్ళందరినీ దత్తత తీసుకో. రెండు మసాలా దోశలు చెప్పు, రెండు మసాలా దోశలు చెప్పు. నేను చనిపోయే ముందు మా అమ్మా నాన్నలతో గ్రేట్ అనిపించుకోవాలనుకుంటున్నా. నేను చనిపోయే లోపు గీతతో ఒకసారి నా రవికి రాఖీ గట్టియాలి. ఇలాంటి అద్భుతమైన ఆన్సర్స్ చెప్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి. ఇలాంటి టాలెంట్ ని చూడండి. నీ గుండె చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? నేను చచ్చిపోయే లోపు రవణన్ చీరలు చూడాలనుకుంటున్నా. రవణన్ చీరలు చూడాలనుకుంటున్నా. నేను చీరేదిరా సెక్సీ ఉంటున్నా. ఈ అందమైన నడుముని చాలా మంది చూడాలనుకుంటున్నారు చాలా రోజుల నుంచి. రవి అన్న నేను చచ్చేలోపు నీకు గీత నాకు పెళ్లి చేసి నేను చస్తా. మా కంట్లో పాపగా వెలగాలమ్మ వెయ్యేళ్ళు, తోడై నువ్వు ఉండాలమ్మ నూరేళ్ళు. మా కంట్లో పాపగా వెలగాలమ్మ వెయ్యేళ్ళు, మా ఇంటి
ఇఫ్ గీతాకి రవికి మ్యారేజ్ అయితే వాళ్ళ డైవర్స్ చేసుకునేలా చూస్తా. మీకు పిచ్చిందని తెలుసు కానీ ఇంతుందని తెలియదు. మీకు పిచ్చిందని తెలుసు కానీ ఇంతుందని తెలియదు. ఓకే ద సెకండ్ టాపిక్ ఇస్ చదువు తర్వాత జనరల్ గా మనం పడే పాటలు ఎలా ఉంటాయి? బిడక్ అయిపోయాక హస్బెండ్ కోసం సర్చింగ్ స్టార్ట్ అవుతుంది. బీటెక్ అయిపోయాక నేను దోశలు వేసుకుంటాను. స్టడీస్ అయ్యాక ఇక్కడ పెళ్లి చేస్తారో అని హైయర్ స్టడీస్ చేయడం. బీటెక్ అయిపోయిన తర్వాత కూడా మమ్మీ డాడీ పెళ్లి చేసేస్తారని భయంతో డాడీ ఐ హావ్ టు గో టు యుఎస్ టు డూ మై ఎంటెక్. ఆమె బాధ అది కాదు, ఎక్కడ పెళ్లి అంటే ఏ ఫంక్షన్ హాల్లో చేస్తారని, ఎక్కడ పెళ్లి చేస్తారో అని. నోవోటెల్ మంచి ఆప్షన్ అన్న. పబ్బు చుట్టూ డిస్కోల్ చుట్టూ తిరగడం మానేసి గుడి చుట్టూ తిరుగుతాం. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చేస్తుంది శ్వేత. నవ్విందే పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా పిల్ల నువ్వా పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఉచిత సలహాలు. ఉచిత సలహాలు అంటే ఎలా ఉంటాయంటే ఏదైనా అవసరమైన ఇంపార్టెంట్ థింక్ ఆలోచిస్తున్నప్పుడు అంబులెన్స్ వాడు ఫోన్ చేసి సార్ మీకు మేము అడ్వాన్స్ బుకింగ్ ఇస్తాము మీకు కావాలని ఫోన్ చేస్తే ఎలా ఉంటుంది? సేమ్ ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు కూడా అలానే ఉంటుంది. మనకి సలహాలే అవసరం లేదు అనుకుందాం, అప్పుడు ఎవరైనా వచ్చి విఐపీస్ అంటే వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాదండి, ఇరిటేటింగ్ పర్సన్స్. మీ అందరూ అనుకోవచ్చు రవి అని డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా అని. అంతేనా రవి? వాళ్ళు చెప్పరు, నువ్వే చెప్తున్నావు. వాళ్ళ మనసులో మాట నేను బయటికి చెప్తున్నా అంతే. నేను యాక్చువల్లీ కాలేజ్ చదివేటప్పుడు బైపీసీ తీసుకున్నా అండి. బైపీసీ తీసుకుని జస్ట్ కాలేజ్కి వెళ్ళిపోతూ ఉంటే మా పక్కింటి అంకుల్ వచ్చి ఎందుకమ్మా బైపీసీ తీసుకున్నా హ్యాపీగా ఎంపీసీ తీసుకోవచ్చు కదా. యాక్చువల్లీ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, నేను బైపీసీ తీసుకుందాం అనుకుంటున్నాను. లేదు ఎంపీసీ తీసుకుని నీ లైఫే సెటిల్ అయిపోతుంది. ఎంపీసీ తీసుకుంటే ఏమైనా పెళ్లి చూపులా అండి, పెళ్లి చేసుకుంటే కదా లైఫ్ సెటిల్ అవుతుంది. అంకుల్ ఓకే మీరు బైపీసీ ఎంపీసీ అని అంత క్లారిటీగా చెప్తున్నారు కదా, ఎంపీసీ అంటే ఏంటి అని అడిగాను. ఎం అంటే మందు, పి అంటే పచ్చడి, సి అంటే చికెన్ అని చెప్పాడు. అసలు ఎంపీసీకి బైపీసీకి ఎంత తేడా ఉందో తెలుసా? బైపీసీ అంటే పబ్ లో వెళ్ళి మందు కొట్టడం, ఎంపీసీ అంటే పొలాల్లో మందు కొట్టడం. సిసిహెచ్సి మీ ఇంటికి వచ్చి కొట్టడం మందు. అయితే నేను పటాస్కి రెడీ అయ్యి ఫాస్ట్ గా వచ్చేస్తుంటే అడిగారు నీకు తొందరగా పెళ్లి చేసుకోమా పటాస్కి వెళ్తున్నావు కదా అక్కడ ఎవరైనా అబ్బాయిలు ఉంటే చేసేసుకో అంటే చీ అక్కడ ఎవరు అబ్బాయిలు ఉన్నారు అని చెప్పా. తర్వాత గుర్తొచ్చింది రవి ఉన్నాడు ఇలానే రవి ఉన్నాడు కదా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. మళ్ళీ డౌట్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు ముందు వచ్చుంటే బాగుండు కదా, ఆల్రెడీ 30+ అలాంటి వాళ్ళకి ఎలా ప్రపోజ్ చేస్తామని అప్పుడు ఐడియా వచ్చింది. 50+. ఎవరికి 50? రవికి. ఈ సెప్టెంబర్ కి 26 అలా 30. మీ తమ్ముడికా కానీ నేను బాగా హర్ట్ అయ్యాను శ్వేత. ఎందుకు? పటాస్ లో చాలా మంది అబ్బాయిలు ఉన్నారు, నేను ఒక మంచి అబ్బాయిని సెలెక్ట్ చేసి నేనేమైపోయినా. నువ్వు అబ్బాయివా? మరి 25 years బర్త్డే ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు అంకుల్ మళ్ళీ పక్కింటి అంకుల్ వచ్చారండి. వచ్చి అడిగారు 25 years అయిపోతుంది కదా ఇంకా మీ అమ్మాయికి పెళ్లి చేయొచ్చు. అదేంటి 25 years కి పెళ్లి చేసుకోవాలని రూలా? ఎప్పుడు 25 సంవత్సరాల ముందు పెళ్లి చేసుకున్నా తర్వాత పెళ్లి చేసుకున్నా వెళ్ళవలసింది జైలుకే కదా. అమ్మాయిలు జైలుకి వెళ్తారు, అబ్బాయిలు ఐసీయూలోకి వెళ్తారు. ఎలా ఉండే డబుల్ ఒకరోజు రవి యాపిల్ ఫోన్ కొందామని షాప్ కి వెళ్ళాడండి. యాపిల్ ఫోన్ కొనేసుకున్నాడు, తిరిగి వచ్చేసి వెనక్కి తిరిగి చూస్తే యాపిల్ వెనుక సగమే ఉంది. సగం యాపిలే ఉంది నాకు వద్దని చెప్పి రిటర్న్ ఇచ్చేసి వచ్చేసాడు.
పగ ప్రతీకారాలు ఎలా ఉంటాయో చూపిస్తానంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు యోధా సిస్టర్స్. హాయ్ హలో నమస్తే నా పేరు రమ్యశ్రీ. హాయ్ హలో నమస్తే నేను మీ యోధాని. హాయ్ హలో నమస్తే నా పేరు శ్రీముఖి. హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ రవి. సరేమో అర్జునరా. తోక. ఓకే, ప్రతికారాలు ఎలా ఉంటాయో మేం చేసి చూపిస్తాం. స్టూడెంట్స్ నేర్చుకోండి. తాతయ్య అమ్మమ్మ మీరు కాదు, స్టూడెంట్స్. ఓకే, ఫస్ట్ దొంగలైతే ప్రతీకారాలు ఎలా తెచ్చుకుంటారో చూద్దాం. ఏ యోధా, ఎందుకు ఎంత కోపంగా ఉన్నావు? షిట్, అదేం చేసిందే నిన్ను? షిట్ అంటే అది కాదే, ఇంగ్లీష్ లో కోపం అని అర్థం. అదే నేను తెలుగులో అడుగుతున్నాను, నీకు ఎవరి మీద కోపం వచ్చింది అని. నిన్న నేను శ్రీముఖి వాళ్ళ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్ళానే, అది నన్ను చూసి దొంగ అని అరిచిందే. దొంగ చూసి దొంగ అని అరపోతే రవి అని అరుస్తుందా చెప్పు? She has a point. ఆ రవి గారి కంటే దొంగే బెటర్. నేను కూడా నిన్న రవి వాళ్ళ ఇంటికి దొంగతనానికి వెళ్ళానే. అయితే ఆ రవి గారు నన్ను చూసి దొంగ 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 అని గట్టిగా అరిచాడు. మళ్ళొకసారి చెప్పు. దొంగ 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 అని గట్టిగా అరిచాడు. అవునులే, నీ సైజ్ కి అన్నిసార్లు అరవాలి. మరి నువ్వు శ్రీముఖి వాళ్ళ ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళావు కదా? అవును. దొరికిపోయావా? చిచి, నేనెందుకు దొరికిపోతానే, నేను దొరికిపోలేదు. మరి అదేంటి అరిచింది అన్నా? అది కలవరించింది. She has a valid point. మరి నువ్వు కూడా రవిగాడు నిన్ను దొంగ 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 నచ్చాడన్నా? అవును. దొరికిపోయావా? చిచి, నేనెందుకు దొరుకుతానే, నేనేం దొరకలేదు. మరి వచ్చాడన్నా? వాడు అడవలేదే. మరి అది వాడి ఫోన్ రింగ్ టోన్ అంట. వాడు నిన్ను ఫోన్ రింగ్ టోన్ తో భయపెట్టించాడు కాబట్టి, ఆ శ్రీముఖి కూడా నిన్ను కలవరింపుతో భయపెట్టింది కాబట్టి వీళ్ళ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. అంటే ఇప్పుడు మన ఇద్దరికే నా డబల్ రొట్టెలు. సెలబ్రిటీ ఎపిసోడ్ వారానికి ఒకసారి వస్తే మేము సంతోషించినాం. మాకైతే రోజు పండగనే కదా మీ రోస్ట్లతో. నువ్వెలా తీర్చుకుంటావు? ముందు నువ్వు చెప్పు. ఆ శ్రీముఖిని కిడ్నాప్ చేస్తావా? చిచి, అంతకు మించి. మరి ఇంకేం చేస్తావే? దాని మేకప్ కిట్ కొట్టేస్తా. మరి నువ్వు ఆ రవి గారి మీద నువ్వెలా ప్రతీకారం తెచ్చుకుంటావు? ఆ రవి గారిని ప్యాంట్లు కట్టేస్తావా? అంతకు మించి. ఆ రవి గారి విగ్గు కట్టేస్తావా? మరి ఇంకేం చేస్తావు? ఆ రవి గారిని కిడ్నాప్ చేసి కాలు చేతులు కట్టేసి టీవీలో వాడి యాంకరింగ్ వారికే చూపిస్తాను. నువ్వు ముందెళ్ళి శ్రీముఖి మేకప్ కిట్ కట్టేసే. మేకప్ కిట్ కట్టేసావా? చూపించు. కుదరలేదే. కుదరకపోవటం ఏంటే? అన్ని ఖాళీ డబ్బాలే ఉన్నాయి. అంటే శ్రీముఖి ఏ రోజు మేకప్ ఆ రోజు వేసుకుంటుందా? కాదు, అసలు అది మేకప్ వేసుకోదంట. మరి ఇంకేం చేస్తుంది? తింటుందంటే. ఆ తర్వాత బిచ్చగాళ్ళైతే ఎలా ప్రతీకారం తెచ్చుకుంటారో చూద్దాం. వీళ్ళు కూడా మా మీదేనా? టైం అవుతుంది, వెళ్దాం. నేను ఈ రోజు గుళ్ళో అడుక్కోవడానికి రాని. మరి రోడ్డు మీద అడుక్కుంటావా? నేను అసలు ఎక్కడ అడుక్కోను. నేను ఈ రోజు కోపంగా ఉన్నాను. ఎవరి మీద? ఆ రవి గారి మీద. ఎందుకు? నిన్న ఆ రవి గారి గుడికొచ్చాడే, అప్పుడు నేను అయ్యా నేను బిచ్చగాడినయ్యా, నాకు ధర్మం చేయండి అయ్యా అని అంటే, నువ్వు బిచ్చగాడివా అని నా దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగి వెళ్ళిపోయాడే. దానికి నువ్వు సంతోషంగా ఉండాలి కదా, ఏడుస్తున్నందుకు. నీ బొంద ఫోటో దిగాడే, అది ఫేస్బుక్ లో పెట్టాడు. నువ్వు ఫేమస్ అయిపోతావు, దానికి ఏడుస్తున్నావు ఎందుకు?
రవి గారిని కూడా మళ్ళా పిచ్చగాడు అని అనుకున్నారా? ఆ రవి గారిని మనతో పాటు సమానం అనుకుంటున్నాడు. అందుకే ఎలాగైనా వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. రవి గారిని బయటికి రాగానే బట్టలు చింపేస్తావా, మళ్ళా రెడీ చేస్తావా? చిచ్చి, ప్రత్యేకంగా బట్టలు చింపి బిచ్చగాళ్ళ తయారు చేయడం ఎందుకు? వాడు ఎలాగో బిచ్చగాళ్ళలాగే ఉంటాడు కదా. మరి ఏం చేద్దాం? అంతకు మించి ఆ రవి గారిని ఆ శ్రీముఖి నుంచి పెళ్లి చేస్తే ఊరుకుంటాడు. మరి ఆ శ్రీముఖి పెళ్లికి ఒప్పుకుంటుందంటావా? బిచ్చగాడు కదా. సంతోష్ కి లంచ్ వేస్తే ఆయన ఒప్పిస్తాడు. మరి ఒకవేళ యాంకర్ రవికి యాంకర్ శ్రీముఖికి యాంకరింగ్ కాకుండా యాడ్స్ కూడా వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి మన ముందుకు వచ్చేసింది ప్రియా. చూడు 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 ముక్కరని చూడు. ఇప్పుడు ఒకవేళ మన శ్రీముఖి అండ్ రవి దగ్గరికి యాడ్ ఫిల్మ్ వాళ్ళు యాడ్ చేయమని అడగడానికి వస్తే వాళ్ళు యాడ్ కంటెంట్ కి వాల్యూ ఇస్తారా లేకపోతే పైసలకి వాల్యూ ఇస్తారా? చూద్దాం. మళ్ళీ మనకే డబల్ రొట్టెలు. ఇప్పుడు నేను ఎప్పుడో రెడీ అయ్యా. ఇప్పుడు శ్రీముఖి దగ్గరికి వెళ్ళి నేను యాడ్ చెప్తా, పేమెంట్ కూడా చెప్తా. మరి తను యాడ్ కి వాల్యూ ఇస్తుందో పేమెంట్ కి వాల్యూ ఇస్తుందో చూద్దాం. నమస్తే అండి, మేము బొక్క బ్రాండ్ మేడం ఒక యాడ్ కోసం వచ్చామండి. యాడ్ లో చాలా డబ్బులు వస్తాయి. అండ్ మేము బొక్క బ్రాండ్ నుంచి వస్తున్నాము. బొక్క బొక్క ఫేమస్ బ్రాండ్ అండి, మీకు తెలీదా? అంటే బొక్కకి బదులు డబల్ రొట్టె అని పెడితే ఓకే, బొక్క డబుల్ రొట్టె మా యాడ్ చేసే చాలు, మాకు అంతే చాలు. యాడ్ చెప్పమంటారా ముందు పేమెంట్ ఎంతో చెప్పమంటారా? పాయింట్ కి వచ్చావు, పేమెంట్ చెప్పేసి. 2 కోట్లు వేసుకునే కోట్లు కాదు, లెక్క పెట్టే కోట్లే. 2 కోట్లు 2 crores. నేను బాత్రూమ్ యాడ్ చేయడానికి కూడా రెడీ. మీరెక్కడ బాత్రూమ్ యాడ్ ఎక్కడ? బొక్క బ్రాండ్ అంత చీప్ అనుకుంటున్నారా? వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మీ? ఈ యాడ్ లో మీరు లేడీ గెటప్ వేసుకోవాలి. సో యాడ్ ఏంటంటే 60 ఏళ్ళు ఉంటారు కదా, 60 ఏళ్ళ బామ్మలు, వాళ్ళ కోసం స్పెషల్ గా మేము ఒక క్రీమ్ తయారు చేసినాం. ఆ క్రీమ్ ని మీరు ప్రమోట్ చేయాలి. ఈ పోస్టర్ ఉంది కదా, ఈ పోస్టర్ చూడండి. 60 ఏళ్ళ బామ్మ వాళ్ళు బొక్క క్రీమ్ వాడితే సేమ్ ఇలాగే అవుతారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ 2 కోట్లు తీసుకొని ఆ క్రీమ్ పూసుకోవాలి. సో యాడ్ ఎలా ఉంది? యాడ్ శ్రీముఖి చేయాలని మీరు అందరు కోరుకుంటున్నారా? సరే మరి రవి ఆడుకోద్దాం ఇప్పుడు. నమస్తే అండి, మేము బొక్క బ్రాండ్ నుంచి వస్తున్నాము. ఐ లవ్ బొక్క. ముందు పేమెంట్ చెప్పాలనా చెప్పండి, యాడ్ చెప్పాలనా మీ ఇష్టం. ఆ పేమెంట్ చెప్తూ నువ్వు. పేమెంట్ 2 కోట్లు. मैं श्रीमुखी से ज्यादा फेमस हूँ. ఫైనల్ 4.5 అంతకంటే ఇచ్చుకోలేము. 3 से ज्यादा नहीं. 3 से కంటే ఎక్కువ మేము ఇలా మీ ఇష్టం. ఇంకా ठीक है, ऐड बताओ. ఓపెన్ చేస్తే పెద్ద డైనింగ్ హాల్, పెద్ద డైనింగ్ హాల్, చాలా చేసినాయి. ఒక చైర్ లో మీరే కూర్చున్నారు. ఆ డైనింగ్ టేబుల్ పైన ఒక బౌల్లో కోడి కూర, ఇంకో బౌల్లో మటన్ కూర, ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి డైనింగ్ టేబుల్ పైన. యాక్షన్ చెప్పంగానే మీరు ఆ బౌల్లో ఉన్న కోడి కూరని కాకుండా దాని పక్కనున్న స్పూన్ ని తీసుకొని తింటారు. అండ్ గ్లాస్ ని తీసుకొని నమ్ములుతారు. ఇక్కడ ఏంటి అంటే మా బ్రాండ్ గొప్పతనం ఏంటంటే ఇది టూత్ పేస్ట్ యాడ్. నాలాగా మీ పళ్ళు కూడా గట్టిగా స్ట్రాంగ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే వాడండి బొక్క టూత్ పేస్ట్. నీ మెంటల్ మాట్లాడుతున్నాయి. నేను 3 కోట్లు తీసుకొని ఆ స్పూన్ తిన్నా పన్నీర్ కొట్టుకొని 3 కోట్లు ఏం చేసుకోను నేను? పీజీలు వేసుకుంటాం సార్. అరే అన్ని తెలిసి కూడా ఇండస్ట్రీలో ఉండి కూడా నేను మళ్ళీ
బ్రష్ ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది తెలుసా? ఆడెవడో మర్చిపోయి టూత్ పేస్ట్ చెవులో పెట్టుకుండు. గీడికెళ్ళి పెడితే గీడికెళ్ళి వస్తుంది, అంత ఫ్లెక్సిబుల్. ఆయన పేమెంట్ చెప్పినా కదా, ఫైనల్ 3 4.5. నాకు తెలియదు కాదు. అరే ఉత్త కమ్మే నే ఆతా భయ్. మా మొక్కం చూసి ఒప్పుకోండి సార్, ఇప్పుడే ఎదుగుతుంది బ్రాండ్. అసిస్టెంట్లు చెప్పాలి, ఏం చెప్తారు చెప్పండి. ఓకే, అయితే రవి యాడ్ ఒప్పుకుంటున్నావు, శ్రీముఖి యాడ్ ఒప్పుకుంటున్నావా? నేను ఒప్పుకోవాలని అనుకున్నాను, బట్ నాకు ఇందాకే రీసెంట్ గా తెలిసింది మీరు రవికి 4.5 ఇస్తున్నారు. అవునండి 4.5. మీరు రవికి 4.5 ఇచ్చినప్పుడు నేను ఎందుకండి 2 కి చేయాలి? ఓన్లీ 4.5 తీసుకుంటున్నారండి, మీకు 2 crores ఇస్తున్నాం. వద్దు, 4.5 ఇక్కడ, 2 crores ఇక్కడ. 0.5 కి చేస్తా, నేను 0.5 కి చేస్తా. గ్రూప్ అయినా ఫైనల్ ఫిక్స్ అగ్రిమెంట్ చేసేసుకుందాం. ఈ రోజు మంచి పటాకాల దీవెస్ పచ్చి డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది శివ. మనం చనిపోయే ముందు ఎలాంటి మంచి పని చేస్తాం? నేను చనిపోయే లోపు నా పిల్లని ఒక్క రోజైనా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను. రోడ్డు సూపర్ పోలెడున్నది మ్యాటరో నాకు చెప్పాడు చూడరో ఇంకా తగ్గేది లేదు.